ఆవు దూడ మీరు గమనించండి, దూడ పాలు తాగుతుంటే ఆవు నాకుతుంది నాలుగుతోటి, దూడ నాకుతుంది. అంటే నేను ఇక్కడే ఉన్నా గొల్లవాడు రాడు, నిన్నేమండవు, శుభ్రంగా తాగే, కడుపు నిండా తాగే. దానికి కూడా ఉందండి ఆ జ్ఞానం. మనకు లేకపోతే ఎలాగమ్మా? వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచం తెలియదు, పాలు ఇస్తున్నది ఎవరో తెలియదు, ఇస్తున్నది ఏమిటో తెలియదు, ఆకలేసింది తాగుతున్నారు, అలవాటు పడ్డారు. తల్లి ఇక్కడ ఉందా లేదా, ఇక్కడ ఉండకపోతే పాలలా ఇస్తుంది. కానీ అంత లాజిక్ వాళ్ళకి తెలియదు. ఉందో లేదో ఖాయం చేసుకోవాలంటే తల్లిని తడవాలి ఇలాగ ఒళ్ళంతా. అందుకే తెలివైన తల్లి, మనస్తత్వం తెలిసిన తల్లి, సంప్రదాయం తెలిసిన తల్లి బిడ్డ పాలు తాగుతుంటే తానే ఒళ్ళంతా తడవాలి. అందుకే పూర్వకాలం తల్లులు అప్పుడు పాట పాడేవారు, అధ్యాత్మరామణి, నేను ఎక్కడే ఉన్నా పాట అర్థమది. పాట వినపడుతూ ఉంటే అంతే, ఆ పాట మాధుర్యం, పాల మాధుర్యం, చక్కగా పడుకునేవాడు బిడ్డ అంత ప్రశాంతంగా. ఇప్పుడు మన ప్రాణానికి పాలివ్వడమే తక్కువ, పాట పాడడం ఇంకా తక్కువ. పైగా స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చింది, ఇలాగ కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఇదివరకు ఉయ్యాల ఎలా ఉండేది, జీవితం కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఇలా వచ్చింది, ఇది మొత్తం జాడించడమే చాలండి. మనం వాడే వస్తువులు చాలమ్మా మన ప్రపంచం ఎలా మారిపోయింది, మన మనస్తత్వం ఎలా మారిపోయింది. ఇదివరకు మంచాలు ఉండే వీళ్ళల్లో అన్ని నవ్వారు మంచాలు, మడత మంచాలు, పగలన్నీ ఎత్తేసేవాళ్ళు. పైగా డబుల్ బెనిఫిట్, పగల తువ్వాళ్ళును అవి చీరలు ఆరేసేవారు, రాత్రి పడుకునేవారు, సుఖంగా ఉంటుంది. పగలు నవ్వారు మంచం పైకి ఎత్తేస్తే తువ్వాళ్ళు ఆరేసుకోవచ్చు, గోచులు ఆరేసుకోవచ్చు, పంచులు అన్నీ ఆరతాయి, రాత్రి వేసేవారు. ఇప్పుడు మొత్తం మంచాలు వేసేసాం మనం, 7x7, 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం వేసేసాం అక్కడ. రోగిష్టి మంచాలు అంటారు వీటి, రోగిష్టి మంచాలు. రోగులు ఉండే చోట మాత్రమే మంచం ఎప్పుడూ వాల్చి ఉంటుంది. మన ఇళ్లలో లక్ష్మీదేవి ఎందుకు ఉండదు, అనారోగ్యాలు ఎందుకుంటే ఈ మంచాల కారణంగానే. ఇవి తీసి పారేసి 4 నవ్వారు మంచాలు, మడత మంచాలు పెట్టుకుని పగలల్లా శుభ్రంగా, అప్పుడు పని మనిషిని మంచం కింద చీపురై అనక్కల్లా వేస్తుంది మంచం ఉంటే అక్కడ. నువ్వు చెప్పక్కల్లా ఖాళీగా ఉంటే ఎందుకేరండి, వాళ్ళు కూడా వేస్తారు. ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి, ఏం వేయడం, అటో బీరువా ఇటో బీరువా, ఆవిడ ఎడముఖం ఈయన బెడముఖం. ఈ బీరువా ఎక్కడ పెట్టాలి, ఇది ఒకటి నెత్తిమి పెట్టుకో, ఇది పెద్ద వాస్తు. మళ్ళీ దీనికి ఇన్ని శంకలు పెట్టుకున్నాం. నిజానికి సుఖమైన జీవితం పోయింది, పూర్వం వాళ్ళే సుఖంగా ఉన్నారు. 2 మంచాలతో మొత్తం 10 మంది కింద పడుకునేవాళ్ళు. ఆ తండ్రి ఆయన పాపం సంపాదిస్తున్నాడు, ఆయన మీద గౌరవంతో, నాన్నగారు మీరు మంచమే పడుకోండి, మీరు మంచమే పడుకోండి అన్న పిల్లలందరూ ఆయన మంచం పడుకోమనేవారు, భార్యతో సహా అందరూ కిందే పడుకో. ఒకవేళ ఇంకో మంచం ఉంటే ఆ తల్లిని పడుకోబెట్టేవారు. అమ్మ అని పిల్లలు అనేవారు, అందులో చిన్నపిల్లాడిని అమ్మ పక్కలో పడుకోబెట్టుకుని. ఎంత ప్రేమలు, ఎంత అనుబంధాలు. ఎక్కడ చూసినా త్యాగమే, స్వార్థం లేదండి. అందరికీ త్యాగమే, పిల్లలకి తండ్రికి కూడా. ఇది వాతావరణం, అది వేళ కోల్పోయాం మనం. అంటే మన మనస్తత్వాలు, మన భ్రమలన్నీ మన మనస్సును బట్టే ఉంటాయి. మన భ్రమలు, మన జీవితం అంతా. ఆ పిల్లాడు ఎందుకు తడుముతాడంటే తల్లి ఇక్కడే ఉంది, తల్లి ఇక్కడే ఉందని తెలియాలి, అందుకోసం. అందుకే తల్లి కూడా ఓ డబ్బా, ఓ సీసా, ఓటి నోట్లో బారేసి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే. ఎలా ఉంటారండి పిల్లలు? ఇక వాళ్ళకి భారతీయత తత్వం పక్కనటువంటి మానవత్వం ఉంటుందా? తల్లి స్పర్శ తెలియదు, తల్లి పాలు తెలియవు, తల్లి పాట తెలియదు, తల్లి ముఖమే తెలియదు, తండ్రి ముఖం తెలియదు. వీరు ఎప్పుడో 8ంటికి వస్తారు, వారు ఎప్పుడో 9ంటికి వస్తారు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తారు, ఇంట్లో వర్రీ పాయింట్ అయిపోయింది. ఇక్కడ అన్నీ బయట నుంచి తెచ్చిన పదార్థాలే. క్యాటరింగ్ అంటే క్యాట్, పిల్లే, బతుకంతా బతుకు పిల్లే, క్యాటరింగ్. మనం రింగులో ఉన్నాం, క్యాట్ అంతే. వండిందేది, పెట్టిందేది, అది ఉంటే ప్రేమ ఉంటుందండి.